గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. సో ఈరోజు ఎపిసోడ్ 8 గురించి మాట్లాడుకోవాలంటే మొత్తం మైండ్ గేమే ఉందండి. నో ఫిజికల్ స్ట్రెంగ్త్ ఈజ్ నీడెడ్. మొత్తం మైండ్ గేమే అనమాట. అంటే ఇక్కడ బ్రెయిన్ యూజ్ చేసి ఆన్సర్స్ చెప్పాలి. జడ్జెస్ కొన్ని క్వశ్చన్స్ అయితే ప్రిపేర్ చేసుకొని వస్తారు. సో ఆ క్వశ్చన్స్కి మనం థింక్ చేసి ఆన్సర్ చెప్పాలి, అంతే. రోజున ఒక బిగ్ బాస్ అగ్ని పరీక్ష ఎందుకో చాలా తక్కువ ఇచ్చారని చెప్పేసి అనిపిస్తుంది. బికాజ్ ఓన్లీ జస్ట్ 1 టాస్క్ ఇచ్చారండి, అంతే. అది కంప్లీట్ అయిపోయింది, చాలా బిగ్ బాస్ అయిపోయింది, అంతే. అందులోనూ ఆ టాస్క్లో ఎక్కువ క్వశ్చన్స్ అడుగుతారా అంటే ఎక్కువ క్వశ్చన్స్ అడగలేదు. జస్ట్ మినిమం నెంబర్ ఆఫ్ క్వశ్చన్సే అడిగారు. ఈరోజు టాస్క్ చూసి నాకేమనిపించింది తెలుసా, అసలు బిగ్ బాస్ అంటే ఓన్లీ మైండ్ గేమేనా అని చెప్పేసి అనిపించింది. ఎందుకంటే అసలు బ్రెయిన్ యూజ్ చేసి ఆన్సర్ చెప్పాలి. ఓన్లీ పెద్ద పెద్ద క్వశ్చన్స్ అడిగారంటే ఇట్స్ స్మాల్ క్వశ్చన్స్, చాలా సింపుల్ క్వశ్చన్స్ అండి ఈరోజు ఇచ్చిన క్వశ్చన్స్ అయితే. సో పర్సనల్లీ నాకైతే ఏమనిపిస్తుంది అంటే క్వశ్చన్స్ కొంచెం హార్డ్ ఉంటే బాగుంటుంది అనిపిస్తుంది. ఎనీహౌ ప్రాసెస్ చెప్పాలి అంటే 3 గ్రూప్స్గా అయితే డివైడ్ చేశారనమాట. సో ఈరోజు నాగప్రశాంత్ బాగా పర్ఫామ్ చేశాడని చెప్పేసి తనకైతే స్టార్ ఇచ్చారు. ఓట్ అప్పీల్ నాగప్రశాంత్కి అండ్ ప్రియా శెట్టికి అయితే వచ్చింది ఛాన్స్. ఈ రోజు ఎపిసోడ్లో శ్రీజ బాగా పర్ఫామ్ చేసిందండి. చాలా ఆన్సర్స్ అయితే తనే ఇచ్చింది. సో బాగుంది, టాస్క్ బాగా పర్ఫామ్ చేసింది. యాజ్ టీజ్గా నిన్న చెప్పినట్టే మనీష్ పైన ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోకుండానే ఈరోజు అయితే నేను చూశాను. ఎందుకంటే ఈరోజు కూడా లూజర్ అని చెప్పేసి ఆయనకి ట్యాగ్ అయితే ఇచ్చారు, ఎల్లో కార్డ్ ఇచ్చారు. ఎల్లో కార్డ్ అనేది ఇంకొకసారి ఇస్తే డైరెక్ట్గా గేట్స్ ఓపెన్ చేసి బయటికి వెళ్ళాలని చెప్పేసి జడ్జెస్ అయితే అందరూ చెప్పారు. బట్ ఆయన స్ట్రాటజీ యూజ్ చేసి ప్లే చేశాడు. బట్ అయినా సరే 1 పాయింట్ తెచ్చుకొని ఓడిపోయాడు. సో అతని వల్ల టీం అంతా ఓడిపోయింది. టీం అగేన్స్ట్గా మాట్లాడి అతనితో ఫైటింగ్ జరిగింది. చూడొచ్చు, ఇవాళ ఎపిసోడ్ మీరైతే చూడొచ్చు. కొంచెం ఫన్గా అండ్ ఫైటింగ్స్ కానీ బాగానే ఉన్నాయి, చూడొచ్చు. సో నా నెక్స్ట్ వీడియోలో ఈరోజు ఓట్ పోలింగ్ అనేది ఎవరు ఫస్ట్ ఉన్నారు, ఎవరు లీస్ట్ ఉన్నారు అనేది నేను చెప్తాను, చూడండి. ఇంకా మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.